నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను దుర్గా. నేను హిమబిందు. వైఎస్ఆర్సీపీకి రైతులు అత్యంత కీలకమన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ దృష్టిలో వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుపోయిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల సమస్య ఏది వచ్చినా పరిష్కరించారని గుర్తు చేశారు సజ్జల. చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రైతు విభాగం సమావేశంలో పాల్గొన్నారు సజ్జల. ఎంత డ్యామేజ్ జరిగింది, ఓవరాల్గా రైతులు ఎంత నష్టపోయారు, అసలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది ఒకటైతే, వాళ్ళ దానికి సంబంధించిన దీన్ని కూడా వాళ్ళ జోబులు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకొని ఏ రకంగా తయారయ్యారు చేశారు. అది విత్తనాల దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా అడ్డంగా వదిలేసి, మార్కెట్ దీనిలోకి వదిలేసి ఆ దోపిడి కూడా మళ్ళీ వీళ్ళే చేసుకుంటూ, యూరియా దొరకలేదంటే సంక్షోభం వచ్చిందంటే వీళ్ళకి లాభం వచ్చిందంటే. చంద్రబాబు నాయుడు గారి సొంత సంపద సృష్టి ఏదంటే ఇది ఈ రకంగా జరుగుతుంది. సంపద సృష్టి అయితే సొంత సంపద సృష్టి, అది ఏ రకంగా అంటే దాంట్లో కొత్త కొత్త కళలు అనేవి తీసుకొచ్చినారు. అవి మనం కళ్ళ ముందు చూస్తున్నాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని ఇచ్చిన హామీని కూటమి నేతలు విస్మరించారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాసే పేపర్లు ఉన్నాయని చంద్రబాబు నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పేస్తున్నారని బొత్స అన్నారు. అనకాపల్లిలో జగన్ తీసుకువచ్చిన పరిశ్రమకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని బొత్స విమర్శించారు. ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద మీ విధాన నిర్ణయం ఏంటి, మీ ప్రభుత్వం తాలూకు వైఖరి ఏంటి, ఆ విషయం తెలుసుకుంటే దీని మీద ఆధారపడిన కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, రైతు కానీ, రైతు కూలీ కానీ వాళ్ళ తాలూకు ఎక్కువ లేబర్స్ పై ఏదో ఆలోచన చేసుకోవడమో, లేదు దీని మీద ఆశలతో బతకడమో అది చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికలప్పుడు మాట చెప్పడం కాదు, ఈ కార్యక్రమం చేయాలని మా డిమాండ్. ఇక్కడ కూర్చున్న మా అందరి తాలూకా డిమాండ్ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పోలీసుల తీరును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీటీసీ భర్త వెంకట్రావును అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ము కాస్తూ అరెస్టే చేయలేదని బుకాయించారని మండిపడ్డారు. పట్టపగలే ఓ దళితుణ్ణి అక్రమంగా తీసుకెళ్లారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి సంబంధించినటువంటి ఓ ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్కి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు నేరుగా ఎలక్షన్లలో నుంచుని పోటీ చేసి గెలవలేనటువంటి దద్దమ్మలు గనక ఈవేళ ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్వయంగా ఒక ఎంపీటీసీని, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీని అతను తీసుకొచ్చుంటే ఎక్కడ తీసుకొచ్చారో ప్రెజెంట్ చేయండి, అతను మాకేం అభ్యంతరం లేదు, మీకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం. అతను ఎక్కడున్నాడో చెప్పట్లేదు, అతన్ని పట్టు కొట్టారని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా లబోదిబ్బమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాకా డిపార్ట్మెంట్ అయితే మేము అసలు తీసుకోలేదు, కస్టడీలోకి తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. అంటే దారుణమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొట్టడం చట్టాన్ని ఏ రకంగా గౌరవిస్తుంది ఈ రాష్ట్రం అన్నది, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని లేకపోతే న్యాయాన్ని ఏ రకంగా గౌరవిస్తున్నారన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సిస్టమ్ ఫెయిల్ అయిపోయి పరిస్థితులు తీసుకొచ్చేస్తున్నారు మీరు. సచివాలయంలో ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దాదాపు 4 గంటలకు పైగా చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ తో పాటు సిఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చిస్తున్నారు. మేనిఫెస్టోలోని హామీలపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.
వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. అంతిమ యాత్రలో ఆర్టీసీ ఉద్యోగులు, బంధువులు భారీగా పాల్గొన్నారు. పోలీస్ బందోబస్తు మధ్య శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిన్న మధ్యాహ్నం నర్సంపేట డిపోలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు శంకర్ గౌడ్. తీవ్ర గాయాలతో హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఒప్పుకోలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వాహనంలో శంకర్ కుటుంబ సభ్యులను డిపోకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులే అంత్యక్రియలు చేసుకోండి అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శంకర్ గౌడ్ కూతురు ఇంటికి మృతదేహం తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శంకర్ గౌడ్ అనే వ్యక్తికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కాదని అది. వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటున్నాడు. సొంత ఇల్లు లేకుండా వాళ్ళ బిడ్డ ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చింది. వాళ్ళు కోరుతున్న కోరిక ఏంది? 30 సంవత్సరాలు పనిచేసిండు ఆర్టీసీ డిపో దగ్గరికి, ఒక్కసారి బాడీ తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ పోలీసు వాళ్ళే ఒకటే అంబులెన్స్ పోయి ఒక 5 నిమిషాలు అటు వచ్చి తీసుకొద్దాం, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాదని వాళ్ళు అంటున్నారు. దీనికి ఇంత నిర్బంధమైందో అర్థమవుతలేదు నాకు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా, మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 5 లక్షల రూపాయలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగత సహాయం చేశారని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం కలిచివేసిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప ఆత్మ బలిదానాలకు ఒడిగట్టవద్దన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యతని, ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారు, ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు హరీష్ రావు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు పోరాట దీక్షను విజయవంతం చేయాలని కోరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 2400కు కొనాల్సిన క్వింటా మొక్కజొన్నను కేవలం 1600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు అంబటి రాంబాబు. పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష కోసం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో చాలా విస్తృతమైన స్థాయిలో మొక్కజొన్న పండించారు. గిట్టుబాటు ధర 2400, అంటే 800 మైనస్ చేసి కొనేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష, ఒక పోరాట దీక్ష పొన్నూరు వాళ్ళు, అదే పొన్నూరు సమన్వయకర్త చేస్తున్నారు. దానికి జిల్లా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2400 మద్దతు ధరగా కేంద్రం చేత నిర్ణయింపచేసి 4 సంవత్సరాల పాటు మొక్కజొన్నను కొని రైతులు పచ్చగా ఉండడానికి కారణమయ్యారు. కనుక అదే పందాలో ఈ ప్రభుత్వం కూడా కేవలం అప్పుడు కొన్న 2400 రూపాయల మద్దతు ధరకే కేంద్రాలు తెరవాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిపోయే ఈ మొక్కజొన్న పోరాట దీక్షకు విస్తృత స్థాయిలో రైతులు పాల్గొని తమ నిరసన వ్యక్తపరచగా రేటు సాధించడమే ప్రధాన కర్తవ్యం. కనుక ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తూ, కడపలో పెద్ద దస్తగిరి హత్యను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. డీజే వివాదం హత్యకు దారితీసిందని ఫిర్యాదులో స్పష్టంగా ఉందన్నారు. ఫిర్యాదును పట్టించుకోకుండా ఎల్లో మీడియా నీచ కథనాలు రాస్తుందని ధ్వజమెత్తారు సతీష్ రెడ్డి. ఆ రోజు హత్య జరిగినటువంటి రోజు మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రచురణ, కాపు కాసి హత్య, మందలించాడని కక్ష పెంచుకున్నాడు, స్నేహితులతో కలిసి ఇంటి వద్దకు వెళ్ళి కత్తులతో దాడి, తిరిగి రిమ్స్లో కత్తులతో పొడి చేశారు, అన్న మృతి, తమ్ముడికి గాయాలు. తప్పు ఎవడు చేస్తాడో, ఎవడైతే చెడుదావుల్లో నడుస్తాడో,
వాళ్ళని శిక్షించేదానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. దాన్ని పక్కదావ పెట్టించి నీకు అవసరమైనటువంటి నీ పొలిటికల్ గేమ్ కోసం రాజకీయంగా ఇంత దిగుజారుడుతనం ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ధైర్యం లేదా? పెద్ద దస్తగిరి హత్యపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారే ఈ హత్య చేశారన్నారు. కావాలనే ఈ హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరితో వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు రామచంద్రారెడ్డి. చెన్నూరు అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా, చిల్లర్ గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. రవీంద్రారెడ్డితో కానీ, నిత్యానంద రెడ్డితో కానీ ఎటువంటి లావాదేవీలు లేవు, ఎటువంటి విభేదాలు లేవని స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. పెద్ద దస్తగిరి తమ్ముడైతేనేమి, దస్తగిరి భార్య అయితేనేమి, వాళ్ళ కుమారుడు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి వేరే వాళ్ళ మీద అపవాదం వేయడం మంచిది కాదని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. సమాజం కోసం, సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అది ఆయన గొప్పతనమన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వేచ్ఛగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం వల్ల. అటువంటి మహనీయుని ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కృషి చేయాలని మనవి చేస్తూ, మరి ఆ మహనీయుని ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్న ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడుతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎంపీలు తనూజారాణి, గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కోసమే పార్టీ కార్యాలయం ప్రారంభించామన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఒక పార్టీని కొంగదీయలేదు. మీరు కేసులు పెట్టినా, ఒత్తిడి చేసినా, ఓడించడానికి ఎన్ని రకాల విద్యలు ప్రదర్శించినా మేమైతే బలంగా ఉన్నాము అని చెప్పడంతో పాటు ఇవాళ అమర్ గారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా శాశ్వతంగా ఇక్కడే ఉండి ఇక్కడే పోటీ చేస్తారు అనేది ఒక బలమైన సంకేతం పంపించే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సంధ్యారాణి, సవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. కూటమి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మండిపడ్డారు. కూటమి పెద్దలు అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేస్తున్నారని పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాను బీజేపీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. పురుషులతో సమానంగా దేశాన్ని నడిపించే సత్తా మహిళలకు ఖచ్చితంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇప్పుడు మాట్లాడనని, దానికి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉందని దాటవేశారు. తమ ఏఐ క్యాంపస్ ఓపెనింగ్ గురించే ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలను కలిసినట్టు తెలిపారు ప్రీతిరెడ్డి. I am sure that as a woman we can balance everything. We can balance home, we can balance work. At the same time, I'm sure we can also run our country very well.
ఇంకా 2.5 years ఉన్న ఎలక్షన్స్కి మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఫర్ మీ యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్ టు ఇన్వైట్ హిమ్ టు అవర్ క్యాంపస్. సో ఇట్లాంటి ఒక డిజిటల్ ఇండియా కాన్సెప్ట్తోని, స్కిల్ ఇండియా కాన్సెప్ట్తోని మేము మొత్తం క్యాంపస్లో మొత్తం AI ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్. ఈ విషయం చెప్పడానికి నేను మోదీ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఇన్విటేషన్ చేయడం జరిగింది. ఆయన వచ్చే ముందు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. మన స్టేట్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆయన ఒకవేళ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మన BRS నేతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ను టేక్ ఓవర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. L&T నుంచి 15,000 కోట్లకు మెట్రో ప్రాజెక్టు షేర్ను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. HMDA ద్వారా 1,385 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం IRFC నుంచి 13,615 కోట్ల రుణం తీసుకోనుంది. మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక ఒప్పందం చేసుకుని 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించనుంది. ఈ నెల 30 కల్లా మెట్రో టేక్ ఓవర్ కు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు కోసం ఏపీ రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. పంట పోసి 15 రోజులైనా కూటమి సర్కారు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులకు ధాన్యాన్ని మీరే తరలించాలని చెప్తున్నారు అధికారులు. అయితే తరలింపుకు ఎకరానికి 3,000 ఖర్చవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్ష భయంతో ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జగనన్న కాలనీలో తాగునీటి కోసం రోడ్డెక్కారు మహిళలు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో RWS ఆఫీసును ముట్టడించారు. జగనన్న కాలనీలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ మండిపడ్డారు. 2 ఏళ్లుగా తాగునీటి సమస్యను అధికారులు పట్టించుకోవటం లేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీరు సమస్యకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళలు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు 8వ అంతస్తులోని లిఫ్ట్లో న్యాయవాదులు ఇరుక్కుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి దీక్ష చేపట్టారు. లిఫ్ట్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి PS పరిధిలో రౌడీలు బీభత్సం సృష్టించారు. కొండాపూర్లోని స్వర్ణలతారెడ్డికి చెందిన స్థలంలో జేసీబీకి నిప్పంటించారు. జమీల్ అస్లాం అనే వ్యక్తులతో పాటు మరో 30 మంది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు ఈ రౌడీ మూక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ పై ఇప్పటికే పలు కేసులున్నాయని బాధితులు చెబుతున్నారు. మృతదేహానికి వైద్యం చేసి తమ వద్ద డబ్బు గుంజారంటూ ఓ మహిళా కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కట్టెల దివ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మన్నెగూడలోని మహోనియా ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజులుగా వైద్యం చేస్తున్న దివ్య ఆరోగ్యం మెరుగు కాలేదు. దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో అప్పటి వరకు ఉన్న బిల్లు కట్టించుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆ తర్వాత ఆమె చనిపోయిందని తెలిపారు. ఓ గంట ముందు కూడా మందులు తేవాలని తమను ఇబ్బంది పెట్టారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్య చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో తమ వద్ద డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులతో పాటు ప్రభుత్వ వైద్య బృందం ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారు. 2/3 మెజార్టీతో ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు ఎంపీ రాఘవ్ చడ్డా. 7 ఎంపీలు సంతకాలు చేసిన లేఖను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించినట్లు వెల్లడించారు. రాఘవ్ చడ్డాతో పాటు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో చడ్డా, మిట్టల్, పాఠక్ బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైనట్లు సమాచారం. ఆయన త్వరలోనే మోదీ మంత్రివర్గంలో చేరుతారని తెలుస్తోంది. తమ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ఎంపీ రాఘవ్ చద్దా చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మరోసారి పంజాబీలకు గట్టి దెబ్బ కొట్టిందని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఒకే ఒక్క వాక్యంతో తన స్పందన తెలియజేశారు కేజ్రీవాల్.
పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వ సంక్షేమ పాలనను అడ్డుకునేందుకు బీజేపీ ఆపరేషన్ కమల్కు తెరతీసిందని మండిపడ్డారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. రాఘవ్ చెడ్డాకు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని ఇచ్చిందని, ఆయన పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారంటూ ధ్వజమెత్తారు. ఈ 7 ఎంపీలను పంజాబ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు సంజయ్ సింగ్. బీజేపీ ప్రభుత్వంలో బెంగాలీ బేటీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. మే 4 తర్వాత రాష్ట్రంలో టీఎంసీ గూండాలు కనిపించరన్నారు. పనిహతిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆర్జీకర్ లైంగిక దాడి కేసు బాధితురాలి తల్లితో వేదిక పంచుకున్నారు. బెంగాలీ ఆడపడుచులను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. नतीजे आने के बाद टीएमसी के गुंडों को बंगाल में छिपने की जगह नहीं मिलेगी, उन्हें कोई बचाने वाला नहीं मिलेगा। कल पहले चरण के मतदान ने तृणमूल के महाजंगल राज के अंत का उद्घोष कर दिया है। బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఢిల్లీ నుంచి బీజేపీని తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో గెలిచిన తర్వాత ఢిల్లీకి వస్తానని ప్రకటించారు దీదీ. తనకు అధికారం అవసరం లేదని, బీజేపీ పతనమే లక్ష్యమని స్పష్టం చేశారు. తన నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీనే అంటూ బీజేపీకి సవాల్ విసిరారు దీదీ. బీజేపీ పతనమే అజెండాగా ఢిల్లీకి వస్తానంటూ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోనే ఏమీ మిగలనప్పుడు ఢిల్లీకి ఎలా వస్తారని సెటైర్ వేశారు. బెంగాల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ఓడిపోతున్నారని స్పష్టం చేశారు అమిత్ షా. నితీష్ కుమార్ ను సీఎం పదవి వదులుకునేలా ఒత్తిడి చేసిన బీజేపీ ఆయన్ను రాజకీయంగా సమాప్తం చేసిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగేందుకు బీజేపీ అనుమతించిందని తమకు ముందే తెలుసన్నారు. రాజ్యసభకు పంపించడం ద్వారా నితీష్ ను రాజకీయంగా పూర్తిగా అంతం చేసిందన్నారు. బీహార్లో సీఎం సామ్రాట్ చౌదరి కొత్త ప్రభుత్వం బల నిరూపణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు తేజస్వి యాదవ్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 3 కీలక రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలే అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా. బెంగాల్లో మమతా బెనర్జీ, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో సీఎం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్కతాలో హుగ్లీ నదిలో బోట్ షికారు చేశారు ప్రధాని మోదీ. కెమెరాను చేతపట్టి నది అందాలను క్లిక్మనిపించారు. నదిలో పడవ నడిపే వారితో పాటు మార్నింగ్ వాక్ కు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతితో ముడిపడి ఉందని పేర్కొన్నారు. పడవ నడిపే వారి శ్రామిక శక్తిని కొనియాడారు మోదీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహటి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు 3 పాస్పోర్ట్లున్నాయని, దుబాయ్లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీల్లో వాటాలున్నాయని ఇటీవల ఆరోపించారు పవన్ ఖేరా. దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురుపై అత్యాచారం, హత్య కేసు ప్రకంపనలు రేపుతోంది. నిందితుడు రాహుల్ మీనా విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డబ్బు ఇవ్వనందుకే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టానని అతడు అంగీకరించాడు. దీదీ నగలు ఇచ్చుంటే ఇలా జరిగేది కాదని విచారణలో నిందితుడు చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దారుణానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్లోని అల్వార్లో స్నేహితుడి భార్యపైన నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. 24 గంటల్లోనే 2 అత్యాచారాలు, దోపిడీకి పాల్పడటంతో రాహుల్ మీనా క్రూర నేర స్వభావం షాక్కు గురిచేస్తోంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి లభించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈరోజు పాకిస్తాన్ వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన వెంట ఓ బృందం కూడా వెళ్తుందని పేర్కొన్నాయి. అరాగ్చి తన పర్యటనకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యుఎస్కి చెందిన కొన్ని బృందాలు పాకిస్తాన్లో ఉన్నాయి. దీంతో మలి విడత చర్చలు ఉంటాయనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇరాన్తో యుద్ధం కోసం అమెరికా కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు చేసింది. వైట్ హౌస్ అంచనాల ప్రకారం సుమారు $28 బిలియన్ నుంచి $35 బిలియన్ వరకు ఉంటుందని భావిస్తున్నారు. యుద్ధం కోసం అమెరికా ప్రతిరోజు $100 కోట్ల ఖర్చు చేసింది. అంతేకాదు యుద్ధం ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే అమెరికా దాదాపు $5.6 బిలియన్ ఖరీదైన ఆయుధాలను వినియోగించినట్టుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో భారత్ నుంచి కూడా ఇరాన్కు విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు ఇరాన్ పర్యటనలు రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. భూమార్గం ద్వారా కానీ వాయు మార్గం ద్వారా కానీ ఇరాన్కు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని సూచించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో చలారని ఉద్రిక్తతలు, చమురు ధరల టెన్షన్స్ తో బెంచ్ మార్క్ సూచీలు వరుసగా 3వ రోజు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఓదశలో 1200 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 24,000 పాయింట్ల దిగువకు చేరింది. ఇక చివరికి సెన్సెక్స్ 982 పాయింట్ల నష్టంతో 76,681 వద్ద స్థిరపడగా నిఫ్టీ 275 పాయింట్ల నష్టంతో 23,878 వద్ద ముగిసింది. ఒక్కరోజే 4 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. వరుసగా 3వ రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $600 తగ్గింది. 152,950 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 140,200గా ఉంది. కిలో వెండి $5,000 తగ్గడంతో 2,65,000 పలుకుతోంది. మూవింగ్ ఆన్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 206 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ చేశాడు. సుదర్శన్ క్రీజ్లో ఉన్నంతసేపు స్కోర్ బోర్డు 230 పరుగులు దాటేలా కనిపించింది. సుదర్శన్ అవుట్ కావడంతో కాస్త స్కోర్ వేగం మందగించింది. శుభ్మన్ గిల్ 32, బట్లర్ 25, హోల్డర్ 23, వాషింగ్టన్ సుందర్ 19 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హెజిల్వుడ్, నుయాష్ తలో వికెట్ తీశారు.